మామిడి పసుపు రంగులో ఉంది. గిల్లి చెట్టెక్కింది. మామిడి పసుపు రంగులో ఉంది. ఇలా చదవండి. మామిడి పసుపు రంగులో ఉంది. పిల్లికి 3 పిల్లలు ఉన్నాయి. పిల్లికి 3 పిల్లలు ఉన్నాయి. మీరు కూడా అహ్మద్ గారిలాగే అనుకుంటున్నారా? మీ తరగతిలో చదవడం నేర్చుకుంటున్న పిల్లలు కూడా ఇలానే తడబడుతూ చదువుతున్నారా? వారు చదివిన వాక్యాన్ని లేదా కథను అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారా? అలా అయితే ఈ వీడియో మీకోసం. రండి చూద్దాం. సునీత గారు, మీరు పిల్లలతో ఏ కార్యకలాపం చేయిస్తున్నారు? నేను పిల్లలకు చదవడం అభ్యాసం చేయిస్తున్నాను. దీనివల్ల వారికి ధారాళంగా చదవడంలో సహాయమవుతుంది. ఈ అభ్యాసం చేయించడం ఎందుకు అవసరం? గత కొన్ని నెలలుగా నేను పిల్లలతో పనిచేస్తున్నాను. కానీ పిల్లలకు చిన్న వాక్యాలు, సులభమైన పాఠాలు ఇచ్చినప్పుడు గమనించాను, ఇంకా కొంతమంది పిల్లలకు పదాలను గుర్తించడంలో ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది తడబడుతూ చదువుతున్నారు. ఇంకొంతమంది శ్రద్ధ లేకుండా చదువుతున్నారు. కొందరు వేగంగా చదువుతున్నారు, కానీ కథ అర్థం కావడం లేదు. మరికొందరు వాక్యంలో కొన్ని పదాలను వదిలేస్తున్నారు. ఒక ఉపాధ్యాయ సహచరుడు నాకు చెప్పాడు, అక్షర గుర్తింపు అభ్యాసంతో పాటు పిల్లలకు చదవడానికి తగిన అవకాశాలు ఇవ్వడం కూడా తప్పనిసరి. అప్పుడు వారు వర్ణాలను కలిపి చదవడం, అక్షరాలను జోడించి చదవడం అభ్యాసం చేయగలరు. ధార ప్రవాహ పఠనం అంటే ఏమిటి? ధార ప్రవాహం అంటే సరైన వేగంతో చదవడం, భావాభినయంతో, హావభావాలతో చదవడం, చదువుతున్న పాఠ్యాన్ని అర్థం చేసుకోవడం. రండి ఒక్కొక్కటిగా ఈ అంశాలను తెలుసుకుందాం. సరైన వేగం అంటే చాలా వేగంగా కూడా కాదు, చాలా నెమ్మదిగా కూడా కాదు. పాఠ్యాన్ని అర్థం చేసుకునేలా తగిన వేగంతో చదవడం. భావాభినయం, హావభావాలు అంటే మనము మాట్లాడేటప్పుడు ఎలా హావభావాలు ఉపయోగిస్తామో అలాగే ఏ పాఠ్యాన్ని అయినా జీవంతో చదవడం. ఇందులో విరామ చిహ్నాలు, పదాల్లోని భావాన్ని అర్థం చేసుకుని స్వరంలో ఎత్తు తగ్గులతో చదవటం కూడా ఉంటుంది. 1, 2 తరగతుల కోసం హావభావాలతో చదవడం అంటే ఏమిటో నాకు ఇంకా స్పష్టంగా అర్థం కాలేదు. ఈరోజు మనం ఒక కథ చదువుతాం. ఈ కథను మనం నిన్న చదివాం. అందరూ మీ పుస్తకంలో 102 పేజీని తెరవండి. ఒక్కొక్కరు ఒక్కో వాక్యం చదవాలి. ఆలీ, నువ్వు చదువు. ఇలా మీనాతో చెప్పింది, రీతా చాలా చెడ్డది. నా డబ్బు ఆమె దగ్గరే ఉంది. రీతా నా డబ్బు తీసుకురావడం లేదు. సరే సమీనా, ఇప్పుడు నువ్వు చదువు. మీనా అంది, ఇంత డబ్బు రీతా మీ దగ్గర నుంచి ఎప్పుడు తీసుకుంది? అంతలోనే రీతా వచ్చింది. రీతా అంది, ఇదిగో డబ్బు తీసుకో. అహ్మద్ గారు, మొదటి 2 తరగతుల్లో హావభావాలతో ఎలా చదవాలని ఆశిస్తామో ఇప్పుడు మీకు స్పష్టమైందా? అవును సునీత గారు, సమీనా తగిన భావంతో సరైన రీతిలో వాక్యాన్ని చదివింది. ఈరోజు చర్చలో వద్ద నాకు ఇంకొక విషయం కూడా అర్థమైంది. ధారాళంగా చదవటం, అర్థం చేసుకోవడం, అర్థ నిర్మాణంతో చాలా ముఖ్యమైన సంబంధం ఉంది. ధారాళంగా చదవటం అవసరం. చదివే సమయంలో ధారాళంగా చదవటం, లేకపోతే పిల్లలు కేవలం డీకోడింగ్ వరకే పరిమితమైపోతారు. 2, అప్పుడు వారు చదివిన పాఠ్యాన్ని అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడతారు. 3, ధారాళంగా చదవటంతో చదివే పిల్లలు చదవడానికి మరింత ప్రేరణ పొందుతారు. ధారాళంగా చదవటం అభివృద్ధి చేయటంలో మౌఖిక పఠనం, సహపఠనం వంటి
కార్యకలాపాలు సహాయపడతాయి. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాం.